శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 388వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇప్పుడు నిన్న 20వ శ్లోకం గురించి చెప్పుకుంటున్నాం. అందులో శాస్త్రం అంటే ఏంటి, దాని లక్షణాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కేవలం భగవద్గీత శాస్త్రం మాత్రమే కాదు, గుహ్యతమ శాస్త్రము అనేటువంటి పదం వాడబడింది అక్కడ. ఇది గుహ్యతమం శాస్త్రం. గుహ్యతమ అనేటువంటి శబ్దం ఇక్కడే కాదు, 9వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో కూడా వచ్చింది, 18వ అధ్యాయంలో 64వ శ్లోకంలో కూడా ప్రయోగింపబడింది అన్నమాట. గుహ్యతమ శాస్త్రం అంటే అర్థం ఏంటంటే కొంచెం వివరంగా చూద్దాం. ఇప్పుడు గుహ్య శాస్త్రము అంటే ధర్మశాస్త్రం అన్నమాట. ధర్మశాస్త్రాన్ని గుహ్య శాస్త్రము అని అంటారన్నమాట. ఎందుకనంటే ధర్మం అనేది అతీంద్రియ వస్తువు, ఇంద్రియాలకు గోచరం అయ్యేది కాదు. ధర్మం అనేదాన్ని చూడాలంటే ఇంద్రియాలతో వీలు కాదనమాట. కాబట్టి అతీంద్రియమైనటువంటి వస్తువు కాబట్టి ఈ ధర్మాన్ని గుహ్యము అని చెప్పడం జరిగింది. ధర్మాన్ని గుహ్యము అని చెప్పడం. కాబట్టి గుహ్య శాస్త్రము అంటే ధర్మశాస్త్రము. ధర్మాన్ని గురించి చెప్పేటువంటి శాస్త్రం గుహ్య శాస్త్రం అయిందనమాట. అంటే ధర్మము గుహ్యమైంది కాబట్టి ధర్మం అనేది ధర్మాన్ని గురించి చెప్పేటువంటి ధర్మశాస్త్రము గుహ్య శాస్త్రము. అయితే అలాగే అంటే మనం చెప్పుకుంటే ఏంటి, ధర్మము అనేది ద్రష్ట వస్తువు కాదు, అదృష్ట వస్తువు. ద్రష్ట అంటే కనపడేటువంటి వస్తువు కాదు, ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటి వస్తువు కాదు అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మహాభారతంలో కూడాను యక్ష ప్రశ్నల్లో యక్ష యుధిష్ఠిర సంవాదం జరిగింది కదా, అందులో కూడాను యక్షుడు ఏమంటాడంటే ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అంటాడు. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అంటాడు. ధర్మతత్వం అనేది గుహ్యమైనది, మానవుడు సహజంగా తెలుసుకోవడానికి అది వీలు కానిది. ఇంద్రియాలతో కానీ సహజంగా కానీ తెలుసుకోవడానికి వీలు కానిది ధర్మం. దాన్ని మరి ఎలా తెలుసుకోవాలి అంటే మహాపురుషుల ఆచరణను చూసి, ధర్మాన్ని ఆచరించేటువంటి మహానుభావుల యొక్క ఆచరణ ఎలా ఉందో ఆచరణను గమనించి మరీ ధర్మాన్ని తెలుసుకోవాలి అని యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజ సంవాదంలో మనకి చెప్పబడుతుందన్నమాట. ధర్మస్య ప్రభురచ్యుత అంటాడు. ధర్మానికి ప్రతిపాద్య వస్తువు ఏదో, ధర్మానికి ఎంబాడిమెంట్ అంటే ప్రతీక అంటే రిప్రజెంటేటివ్, ధర్మాన్ని రిప్రజెంట్ చేసేది, ప్రతిపాద్యం చేసేటువంటి వస్తువు ఏదో, ఎవరు ధర్మస్వరూపుడై పూలలో దారంలాగా అన్నింటిగా ప్రవేశించి ధరించి ఉన్నాడో అటువంటి పరమాత్మని తెలిపేటువంటి శాస్త్రాన్ని వచ్చి గుహ్యతర శాస్త్రము అంటారు. గుహ్యతర శాస్త్రం ఏంటి? ఇప్పుడు గుహ్య శాస్త్రం అనేది ధర్మశాస్త్రాన్ని గుహ్య శాస్త్రం అన్నారనుకున్నాం. గుహ్యతర శాస్త్రం అంటే ఏంది? ధర్మాన్ని ప్రతిపాదించేటువంటి వస్తువేదో, ఎవరైతే ఏ పరమాత్మ అయితే ధర్మస్వరూపుడై ఎలాగైతే పూలలో దారంలాగా అన్నింటా వ్యాపించి ఉన్నాడో, సకల చరాచర సృష్టి అంతటి కూడా ఏకంగా వ్యాపించి ఉన్నటువంటి ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మను గురించి చెప్పేటువంటి శాస్త్రాన్ని గుహ్యతర శాస్త్రము అని అంటారన్నమాట. ఇప్పుడు పరమాత్మని పరోక్షంగా అది పరమాత్మ లక్షణాలు, పరమాత్మ ఎలా ఉన్నాడు, ఈ విధంగా పరోక్షంగా తెలిపే శాస్త్రం కనుక గుహ్య శాస్త్రము అని ఇక్కడ చెప్పబడింది. గుహ్యతర శాస్త్రము. గుహ్య శాస్త్రం అంటే ధర్మశాస్త్రము, గుహ్యతర శాస్త్రము అంటే పరమాత్మని పరోక్షంగా, ఇదిగో పరమాత్మ అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు ఈ విధంగా పరోక్షంగా చెప్పడం వచ్చి గుహ్యతర శాస్త్రం. అయితే ఆ పరమాత్మని అపరోక్ష వస్తువుగా ప్రతిపాదించేటువంటి, అంటే నీ ఆత్మ ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు అని చెప్పేటువంటి శాస్త్రాన్ని గుహ్యతమ శాస్త్రము అంటారు. ఇక్కడ పాజిటివ్ కంపారిటివ్ అలా ఒక స్టేటస్ అలా మళ్ళీ కన్ఫ్యూషన్ వస్తుందేమో. ఇప్పుడు గుహ్య శాస్త్రము, గుహ్యతర శాస్త్రము, గుహ్యతమ శాస్త్రం, సూపర్లేటివ్ డిగ్రీ. గుహ్యతమం అంటే ఏంది? ఏదైతే అంతర్లీనంగా ఏకరూపంగా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ తత్వము ఎక్కడో లేదు, అది నీలోనే నీవే అయి ఉన్నావు అని చెప్పేటువంటి
ఆ విషయాన్ని చెప్పేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని గుహ్యతమ శాస్త్రము అంటారు. ఇక్కడ మనకేమన్నాడు స్వామి, ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. కాబట్టి భగవద్గీత అటువంటి గుహ్యతమ శాస్త్రము అంటే నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఎక్కడో లేడు. పరమాత్మ ఏదో దూరం ఏ హిమాలయాల్లోనూ ఏ కొండల గుహల్లోనూ ఎక్కడో లేడయ్యా. ఆ పరమాత్మ నీ స్వరూపమే అయి ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అని చెప్పేదే భగవద్గీత అనమాట. అందుకే ఈ భగవద్గీత గుహ్యతమ శాస్త్రము. మరి ఇట్లాంటి గొప్ప భగవద్గీతను అర్జునుని నిమిత్తంగా చేసుకొని శోక మోహానికి మూలైనటువంటి లోనైనటువంటి మన సమస్త మానవ కోటికి తరింపజేసేటందుకు ఈ జ్ఞానాన్ని స్వామి అర్జునుని ముఖతః ఉపదేశించాడు. అర్జునుని అట్లా పెట్టి అర్జునునికి చెప్పినట్టుగా సమస్త శోక మోహాలతో నిండిపోయినటువంటి మానవ సృష్టి ప్రపంచం మనందరికీ కూడాను స్వామి ఉపదేశం చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇటువంటి పురుషోత్తమ జ్ఞానాన్ని, ఇప్పటి వరకు చెప్పినటువంటి పురుషోత్తముని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని మనుషుడు ఏమవ్వాలి అంటే ఫలితం ఏంటంటే బుద్ధిమంతుడవుతాడు. ఓకేనా? బుద్ధిమంతుడు అవుతాడు. మరి ఈ బుద్ధి అనేది 2 రకాలు. బహిర్ముఖ బుద్ధి ఉంటుంది, అంతర్ముఖ బుద్ధి ఉంది. బుద్ధి 2 రకాలు. ఒకటి బహిర్ముఖము, ఇంకోటి అంతర్ముఖం అనమాట. బహిర్ముఖమైనటువంటి బుద్ధితో పరిగెత్తి మనం అంతా భ్రష్టులం అయిపోయాము. మన యొక్క బుద్ధి ఈ బహిర్ముఖం అయిపోయి ఎంతసేపు ఇంద్రియాల ద్వారా విషయ ప్రపంచానికి పరిగెత్తుతూ ఆ విషయాలన్నింటినీ అనుభవిస్తూ వాటిని లోపలేసుకుంటూ ఇంకా కావాలి అనుభవం అనుకుంటూ ఈ విధంగా వాటి మీద పరిగెత్తి భ్రష్టత్వం పట్టిపోయింది మన బుద్ధి. సత్య అసత్య వివేక శక్తి పూర్తిగా పోయింది. ఏది సత్యమైంది, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, దేని తీసుకోవాలి, దేని వదిలేయాలి అనేటువంటి ఆ బుద్ధి పూర్తిగా నశించిపోయిందనమాట. కాబట్టి బుద్ధి నాశనం అయితే సర్వము నశించినట్టే. మన బుద్ధి బహిర్ముఖ బుద్ధి అయిపోయినందువల్ల మన బుద్ధి నశించిందన్నమాట. బుద్ధికి సహజంగా ఉండవలసినటువంటి వివేక శక్తి నశించిపోయింది అంటే అది బుద్ధి నశించినట్టే. మన వివేక శక్తి ప్రస్తుతం నశించిపోయి ఉన్నది. మన బుద్ధి అంతా బహిర్ముఖమై ఉన్నదన్నమాట. మరి ఇటువంటి ఆ బహిర్ముఖమైనటువంటి బుద్ధిని అంతర్ముఖం చేసి పరమాత్మను సాక్షాత్కారం పొందినప్పుడే బుద్ధికి సార్థకత అన్నమాట. బహిర్ముఖమైనటువంటి ఈ బుద్ధిని అంతర్ముఖం చేయాలి. ఎవరైతే ఈ విధంగా బహిర్ముఖమైనటువంటి ఈ బుద్ధిని అంతర్ముఖం చేసుకుంటాడో వాడినే మనం బుద్ధిమంతుడు అంటాం. బుద్ధిమంతుడు అనబడతాడు. వాడు నిజమైనటువంటి బుద్ధిమంతుడు అనమాట. అతడు కృతకృత్యుడు అన్నమాట. అంటే అతనికి చేయవలసిన పని ఏమీ లేదు. కృతకృత్యుడు అంతా చేయవలసిన పని అంతా చేసేసిన వాడవుతాడు. కృతకృత్యుడు అనమాట. అంటే చేయవలసిన పని ఇంకేమీ లేదు. అతనికే ఇది చివరి జన్మ అవుతుంది. పురుషార్థాలన్నింటినీ సాధించిన వాడు అవుతాడు. అటువంటి వాడు ఈ బహిర్ముఖమైన బుద్ధిని అంతర్ముఖం చేసుకుని స్వాత్మలో నిలిపినటువంటి వాడు నిజంగా పురుషార్థాలన్నింటినీ సాధించిన వాడే అవుతాడన్నమాట. కాబట్టి జీవితంలో కృతకృత్యులు కాదలిచిన వారు మనం అందరం కూడాను కృతకృత్యులు కావాలి అన్నటువంటి గట్టి భావనగా మనకు ఉన్నట్లయితే, జన్మను మనం సార్థకం చేసుకోవాలన్నటువంటి ఒక దృఢమైన సంకల్పం ఉన్నట్లయితే ఈ భగవంతుడు ఇప్పటి వరకు చేసినటువంటి బోధపై విశ్వాసాన్ని ఉంచి ఇందులో తెలబడినటువంటి పరమార్థ రహస్యాలను చక్కగా మనం అభ్యసించాలి. అది మనం ఎందుకు ఈ భగవద్గీత ఎందుకు అంటే మనని మనం ఉద్ధరించుకోవడం, మన బహిర్ముఖమైనటువంటి మన బుద్ధిని అంతర్ముఖం చేసుకోవడం కోసం, ఏది నిత్యము ఏది అనిత్యము అన్నటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం, ఏది సత్యము ఏది అసత్యము అన్నటువంటి ఆ వివేచనగా పెంపొందించుకోవడం కోసం, మనం ఏంటంటే ఇక మానవ జీవిత గమ్యం ఏదో దాన్ని తెలుసుకోవడం కోసం అన్నమాట. కాబట్టి ఈ పరమార్థ రహస్యాలన్నిటి మనం చక్కగా అభ్యసించాలి. అలా చేయకుండా కనుక మనం ఈ జన్మని చనిపోయామనుకో మళ్ళీ మనం ఏం చేస్తాం, జన్మలో మళ్ళీ ఎత్తుతాము, మళ్ళీ కర్మలు, మళ్ళీ ఈ పరంపరలో మనము ఈ గొలుసు నుంచి మనం విడిపడేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి ఎప్పుడైతే జన్మ ఉంటుందో కర్మ ఉంటుంది, కర్మ ఫలితము దుఃఖము. ఇక ఈ యొక్క చైన్కి ఎక్కడా కూడాను విరామం అనేదే ఉండదన్నమాట. కాబట్టి ఈ అధ్యాయం ఫలం ఏంటంటే పురుషోత్తమ ప్రాప్తి, పురుషోత్తమను
చేసుకోవడం. ప్రాప్తి అంటే అప్రాప్త వస్తువు కాదు, ఆయన ప్రాప్త వస్తువే, లోపలే ఉన్నాడు. ఎక్కడి నుంచో తెచ్చి మనం పోయి కష్టపడి కొనుక్కు రావాల్సిన అవసరం లేదు. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆయన ప్రాప్తమై ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఆ ప్రాప్తమైనటువంటి ఆ పరమాత్మని మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకో, టచ్ బిఘ్న అంటాం దీన్ని, జ్ఞప్తికి తెచ్చుకొని మన జీవితాలను ధన్యం చేసుకోవాల్సిందిగా కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదాలతో అందరికీ కూడా మనం అందరం కూడా ఈ మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటూ, మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షౌణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఈ అధ్యాయం ఇంతవరకు సమాప్తం. రేపటి 16వ అధ్యాయం ప్రారంభిస్తాం. అంతవరకు సెలవు.